మన ఈ బేబీ పేరు బేబీ ఆఫ్ పల్లారాజు అండి. 800 గ్రాములతోటి డెలివరీ అయింది. డెలివరీ అయినప్పుడు వీళ్ళు చాలా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో తిరగడం జరిగింది. అక్కడ ఒక 20-25 లాక్స్ ఖర్చవుతదని చెప్పారు. తర్వాత మా హాస్పిటల్ గురించి తెలుసుకొని మా హాస్పిటల్ దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళ పరిస్థితి చూసి మేము ఎన్టీఆర్ వైద్య సేవ అనేది మా హాస్పిటల్‌లో అందుబాటులో ఉందని చెప్పాము. వాళ్ళకి ఎలిజిబిలిటీ కార్డ్స్ ఉండడం వల్ల బేబీని మేము ఎన్‌ఐసీయూలో అడ్మిట్ చేసుకున్నామండి. సుమారు 48-50 రోజుల వరకు మా హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ ఇచ్చాము. ఈ బిడ్డకి రావాల్సిన కాంప్లికేషన్స్ అన్నీ మేము ఫేస్ చేసాము. ఫీడింగ్ ఇంటాలరెన్స్ కానీ, ఊపిరితిత్తుల్లో ప్రాబ్లమ్ గానీ, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ మేము ఫేస్ చేయాల్సొచ్చింది. కానీ వాళ్ళకి పేరెంట్స్‌కి మేమెంతో మనోధైర్యాన్నిచ్చి ఎన్టీఆర్ వైద్య సేవలో ఈ బిడ్డకి మంచి నైపుణ్యమైన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఆరోగ్యంగా మేము అందించాము. ఇది మాకు మా హాస్పిటల్‌లో ఒక గ్రేట్ అచీవ్‌మెంట్ అని మేము అనుకుంటున్నాం. ఉందమ్మా బేబీ పాలు తాగడం అది ఎలాగా ఉంది? బాగానే తాగుతుంది. బరువు పెరగడం ఓకే. అంతా హెల్తీగా బాగా బాగానే హెల్తీగా ఉన్నాయి. సరే ఈ 45 రోజులు హాస్పిటల్‌లో ఉన్నారు కదా! మీ మానసిక స్థితి ఎలా ఉండేది ఆ టైంలో? సరే అయితే సీరియస్‌గా ఉంది. హ్మ్. ఇంకా చెప్పలేము అనేసారు. హ్మ్. తర్వాత డాక్టర్లు ధైర్యం చెప్పి హ్మ్. పర్లేదు అన్నారు. తర్వాత బేబీ రికవర్ అయ్యి బాగానే మాకు చేశారు. హ్మ్. ఓకేనా? జనవరి నెలలో పుట్టారు. ఏడు తక్కువతో పుట్టారు. ఎన్ఎస్సీలో పెట్టాలని చెప్తే 4, 5 హాస్పిటల్ తీసుకెళ్ళాం. 4, 5 హాస్పిటల్‌లో కూడా 20-25 లక్షలు అవుతుందని చెప్పారు. అంతవరకు అయితే మేము పెట్టుకోలేము గానీ సన్ రైజ్ హాస్పిటల్‌కి వచ్చాం. సన్ రైజ్ కూడా 5-6 లక్షలు అవుతుందని చెప్పారు. అయినా మేము పెట్టుకోలేము గానీ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉంది అడగని చెప్పాం. అది ఇక్కడ అవుతుందని చెప్పారు. ఇప్పుడు వరకు కూడా మా దగ్గర ఎటువంటి డబ్బులు తీసుకోలేదు. 48 రోజులు ఇక్కడే ఈ సన్ రైజ్ హాస్పిటల్‌లోనే ఉచితంగా వైద్యం బాబుకి ఇచ్చారు. బాబు ఇప్పుడు బాగున్నారు. వెయిట్ పెరిగారు. బాగున్నారు బాబు. థ్యాంక్ యూ సార్. ఇంత బాగా ఈ బాబుని చూసుకున్న సన్ రైజ్ హాస్పిటల్‌కి, ఎన్టీఆర్ వైద్య సేవకి థ్యాంక్ యూ.